వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారుగా ధర్మాన ప్రసాదరావు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గత 2, 3 రోజులుగా ధర్మాన ప్రసాద్ పదే పదే వార్తల్లోకి ఎక్కుతా ఉన్నారు. ఎందుకు ఎక్కుతా ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనతో మాట్లాడినట్టు చర్చ జరుగుతూ ఉంది ఆ పార్టీ నుంచి. మీ సేవలు మాకు అవసరం ఉన్నాయి, మీరు పార్టీలో సీరియస్‌గా ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి ధర్మాన ప్రసాద్‌ను జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేశాడనేది ఒక వార్త గత 2 రోజులుగా. అయితే ఈ అంశానికి సంబంధించి మరో 2 అడుగులు ముందుకేసి ఆయనకు అత్యంత కీలకమైన సలహాదారు పదవి ఇచ్చేందుకు, తనకు సంబంధించి ఆయన్ను రాజకీయ వ్యవహారాల్లో సలహాదారుగా పెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో లెక్కలు కడుతున్నారు అనేది ఆ పార్టీ నుంచి జరుగుతున్న చర్చే. ఆ సమాచారం కూడా బయటికి లీక్ అవుతా ఉంది. ఎందుకు ధర్మాన ప్రసాద్ విషయం మీద ఆయన మీద అంత ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి అంటే, ఇక్కడ ఒక సాలిడ్ రీజన్ ఉంది. అదేంటంటే ధర్మాన ప్రసాదరావు ఒక సీనియర్ మంత్రి. ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ఆయన పార్టీ ఏదైనా సరే పదవుల విషయంలో ఆయన ఎప్పుడు కూడా ముందే ఉండేవాళ్ళు. దట్టు ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి వాయిస్ కూడా ఉంది ధర్మాన ప్రసాద్. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా అనుబంధం ఉండింది. రెవెన్యూ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా పరిపాలన చేశారు. బట్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అంతే అద్భుతంగా తన సబ్జెక్ట్‌ని అసెంబ్లీలో డెలివర్ చేయగలరన్న సమర్థత కూడా ఆయనకుంది. అలాంటి ధర్మాన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన వెంటనే అయితే ఆయన వెంట నడవలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో, సిబిఐ కేసులో ఈయన కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ధర్మాన ప్రసాద్. బట్ వాటికి ఆయన మంత్రి పదవి కూడా రిజైన్ చేశానని చెప్పి కూడా అప్పట్లో హడావిడి జరిగింది. కిరణ్ కుమార్ క్యాబినెట్‌లో కూడా మంత్రిగా పనిచేశారు ఆయన. సో, ఇదంతా పక్కన పెడితే 2014 పరిణామాల తర్వాత అంటే బొత్సనే ముందు జాయిన్ అయ్యారు పార్టీలో. ఆ తర్వాత ధర్మాన ప్రసాద్ జాయిన్ అయ్యారు. అయితే ధర్మాన కృష్ణదాస్ ప్రసాద్ కంటే ముందే ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 14 ఎన్నికల సమయంలోనే ఆయన జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే కూడా అయ్యారు. అండ్ దెన్ ధర్మాన ప్రసాద్ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన బ్రదర్ కూడా గెలిచారు, ధర్మాన కృష్ణదాస్. అయితే ముందుగా ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇచ్చున్నారు. 2.5 ఏళ్ల తర్వాత కృష్ణదాస్‌ని తీసి పక్కన పెట్టి ధర్మాన ప్రసాద్‌కు మళ్ళీ రెవెన్యూ శాఖ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, తాను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి తీసుకునే అనేక నిర్ణయాలను ధర్మాన వ్యతిరేకించేవాడు. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి తీరును గానీ, ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీరును గానీ, ఆయన వ్యవహరిస్తున్న విధానాల పట్ల గానీ, అధికారుల తీరు మీద గానీ చాలా సార్లు విమర్శలు చేశారాయన. ఒక దశలో సైకిల్‌కి ఓట్లు గుద్దండి అను, ఇలా అయితే ఇలా మన పరిపాలన ఉంటే మనకెందుకు జనం ఓట్లేయాలనో చాలా ఉన్నదున్నట్టు ముక్కుసూటిగా మాట్లాడి కాంట్రవర్సీలో కూడా ఇరుక్కున్నారు ధర్మాన ప్రసాద్. అయితే ఈయన మొన్నటి ఎన్నికల సమయంలో తాను పోటీకి దూరంగా ఉంటానని ఒక ప్రపోజల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ముందు. తన కొడుకు ఎవరైతే ఉన్నారో రామ్ మనోహర్ నాయుడు, తనకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముందు ఓకే అన్నారు. ఆ తర్వాత లాస్ట్ మినిట్‌లో కాదు మీరే నిలబడాలి అని చెప్పి ధర్మాన్ని ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ కృష్ణదాస్ కూడా తన కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి కృష్ణ చైతన్యకు, నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పేసి ప్రపోజల్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు. అటు కృష్ణదాసు, ఇటు ధర్మాన ఇద్దరు పోటీ చేసి ఇద్దరు ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో. ఈరోజు ఓడిపోయిన తర్వాత పార్టీ నుంచి తనకొచ్చిన పదవులన్నిటికీ కూడా ధర్మాన రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయటం ఒక ఎత్తైతే, ఆయన ఆల్మోస్ట్ గత 2 ఏళ్లుగా, ఏడాదిన్నరగా ఎక్కడా కూడా వైఎస్ఆర్‌సీపీ తరపున మాట్లాడలేదు. వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి కాల్ఫర్ చేసిన నిరసనలో కూడా ఎక్కడ కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదు. అంటే వైఎస్ఆర్‌సీపీకి పూర్తి స్థాయిలో దూరం మెయింటైన్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలోకి వెళ్తారని ఒకసారి, జనసేనలోకి వెళ్తారు, బీజేపీలోకి వెళ్తారని ఇలా రకరకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆయన ఎక్కడా కూడా ఆయన దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. అలాగని సమర్థించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక ఇటీవలైతే అటు కృష్ణదాస్‌ని, ఇటు ధర్మాన్ని ఇద్దరిని కూడా కేడీ బ్రదర్స్, కింజారా బ్రదర్స్‌తో కలిపి కేడీ బ్రదర్స్ అని పిలుస్తూ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు పదే పదే వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారు. కాళింగ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారంటూ కూడా టార్గెట్ చేస్తా వస్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో గత 4, 5 నెలలుగా ధర్మాన ప్రసాద్ మళ్ళా పార్టీలో యాక్టివ్ అయ్యారు. కోడి సంతకాల సేకరణ లాంటి అంశాల మీద, పీపీపీ మోడల్ మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో, మళ్ళా కొంత పార్టీలో యాక్టివ్ అయ్యారు. అయితే తాను మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మెసేజ్‌ని ఇస్తా ఉన్నారాయన. అందుకే జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉన్న నేత ఆయన. ఆయన వదులుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఒక పిల్లర్ పోయినట్టే పార్టీకి. అందుకే జగన్మోహన్ రెడ్డి ధర్మాన మీద ఫోకస్ పెట్టారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం మాట్లాడటమే కాకుండా ఈరోజు పార్టీ వ్యవహారాల సమన్వయకర్తగా ఆయన నియమించాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డికి కనీసం పొలిటికల్ ఇష్యూస్ మీద ఆయనకి సీరియస్‌గా ఒక కన్వే చేసేవాళ్ళు ఎవరు, అర్థవంతమైన డీల్స్ చేసేవాళ్ళు ఎవరు కూడా లేకుండా పోయారు. ఎవరైనా వచ్చిన వాళ్ళని సజ్జలే మాట్లాడి వెనక్కి పంపించేస్తూ ఉంటారు. ఈయనకేమో అనుభవం లేదు. సో, ఆ అనుభవం లేమే మొన్న 11 సీట్లకే పరిమితం చేసింది జగన్మోహన్ రెడ్డి. సో, జగన్మోహన్ రెడ్డితోని ఆ క్యాడర్‌ని కనెక్ట్ చేసే విషయము,
పార్టీ ఆఫీస్ అసలు ఏం జరుగుతోంది, పార్టీ ఆఫీస్ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద ఎలా వాయిస్ బయటికి వెళ్ళాలి అనే అంశం మీద ఒక క్లారిటీ లేదు. తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి ఇంటిలోనే పక్కనే పార్టీ ఆఫీస్ ఉంది. సో ఆ పార్టీ ఆఫీస్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, పార్టీ లైన్ ఏంటి, పార్టీ లైన్కి భిన్నంగా వెళ్తుంది ఎవరు అనేది ఒక వైబిలిటీ లేకుండా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక ఇష్యూ వస్తే దాని మీద మనం కాంకరెంట్గా ఎలా స్పందించాలి అనే దాని మీద కూడా సరైన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, స్క్రిప్ట్ రాసే వాళ్ళు కూడా ఎవరు లేకుండా పోయారు. జీవిడి లాంటి వాళ్ళు లేరు ఈరోజు స్క్రిప్ట్ రాయడానికి. సో అందుకనే ధర్మాన ప్రసాద్ లాంటి ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న నేత, మంచి సబ్జెక్ట్ ఉన్న నేత, ఏ ఇష్యూ మీదైనా స్టడీ చేసి మరీ మాట్లాడతారు ఆయన. అలాంటి నేత ఉంటే పార్టీ తిరిగి గాడిలో పడుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అందుకే ధర్మానికి ఆ బాధ్యతలు ఇస్తారు అనే చర్చ అయితే జరుగుతూ వస్తోంది. లెట్స్ సీ మరి కేవలం జగన్మోహన్ రెడ్డి అంతవరకే ఆయన పరిమితం చేస్తారా, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆయన యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా చూడాలి. మొత్తానికి ధర్మాన సలహాలు కానీ, ధర్మాన పనితీరు కానీ వైఎస్ఆర్సీపీకి కొంత బూస్ట్ ఇస్తుంది అనేది సీనియర్ల అభిప్రాయం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.